స్వయం కృషితో ఎదిగిన కృషీవలుడు స్వాతి పైప్స్ వ్యవస్థాపకులు కవర్తపు శ్రీనివాసరావు అని ఒంగోలు సంతపేట సాయిబాబా మందిరం అధ్యక్షుడు ఆళ్హరి చెంచలరావు అన్నారు. స్వాతి పైప్స్ పరిశ్రమను స్థాపించి ఎందరో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని కొనియాడారు. కవర్తపు శ్రీనివాసరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఎర్రజర్లలోని స్వాతి ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ ఆవరణలో ఆయన విగ్రహాన్ని వారి కుటుంబ సభ్యులు ఘనంగా ఆవిష్కరించారు. ప్రముఖ వేద పురోహితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి మాట్లాడుతూ సంతపేట సాయిబాబా మందిరంలో శివాలయాన్ని నిర్మించి దైవ సంబంధిత కార్యక్రమాలకు ఎన్నో సేవలు అందించిన వ్యక్తి కవర్తపు శ్రీనివాసరావు అని చెప్పారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కవర్తపు శ్రీనివాసరావు ప్రారంభించిన దైవసేవ, విద్యాసేవ, సామాజిక సేవలను కొనసాగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కవర్తపు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు కవర్తపు రమాదేవి, బాలకృష్ణ, ప్రసాద్, రాము, నరేంద్ర కుమార్, వేణుమాధవ్, అవినాష్, ఫ్యాక్టరీ సిబ్బంది పాల్గొని కవర్తపు శ్రీనివాసరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కవర్తపు శ్రీనివాసరావు గారు ఆయన దృఢమైన సంకల్పంతో ప్రతి పని కూడా ఈ పని నాది, ఈ పని చేస్తే ఇంకా విశేషంగా ఉంటుంది, ఇది ఇవ్వాలి అని ఇన్ని పైప్ ఫ్యాక్టరీలు కూడా పెట్టారు. ఆయన కోసమని కాదు, ఇది 10 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందండి ఇక్కడ మనం చేశామంటే అనే మంచి సంకల్పం గల మంచి వ్యక్తి ఆయన. అందువల్ల ఆయనకి ఇలా విగ్రహావిష్కరణ చేయడం అనేది చాలా విశేషం. పిల్లకాయలు కూడా ఆయన అంటే మంచి తండ్రి అంటే ప్రతి వాళ్ళకి ప్రేమ ఉంటుంది. ప్రేమ వేరు, భక్తి వేరు. అలా కాకుండా మా నాన్నగారి విగ్రహం పెట్టాలి ఇక్కడ అనే మంచి సంకల్పంతో ఆయన అనుకున్నారు. అందరూ వీళ్ళు అలా విగ్రహం ఇవాళ ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం. అమ్మా ఏదో మిస్టర్ చేయండి, తీయండి. పక్క పట్టుకోండి. మీరేం చేయాలంటే రాము గారు ఆయనకి తర్వాత అయిన వల్ల ఒక చిన్న బొట్టు పెట్టి, ఏ రోజు బొట్టు లేకుండా ఆయన లేడు, ఒక చిన్న బొట్టులా పెయింట్తో వేయండి. నమస్కారం చేసుకోండి. రాజా వరుణ బృహస్పతి. అమ్మాయి
ఈరోజు మా తండ్రి గారైన కవర్తపు శ్రీనివాసరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా మా స్వాతి పైప్స్ ఎర్రజర్ల ఫ్యాక్టరీ ఆవరణలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం మాకెంతో సంతోషంగా ఉంది. ఆయన నేతృత్వంలో స్వాతి పైప్స్ ఒక 4 యూనిట్లు పెట్టి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అదేవిధంగా ఇది కొంచెం ఇంకా అభివృద్ధి చెంది ఇంకా ఎక్కువ మంది ఉపాధి కావాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆయన కోరిక డెఫినెట్గా మేము నెరవేరుస్తాం. సంతోషం. థ్యాంక్ యూ. మా అన్న కవర్తపు శ్రీనివాసరావు గారు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. ఆయన అన్ని రంగాల్లో కూడా ఆయన నిష్ఠాతుడు. వ్యాపార రంగమే కాకుండా భక్తి, కళారంగం వీటన్నిటిలో కూడా ఆయన చూశాడు. ఆయన ఆశయాలన్నిటి కూడా మేము నిరంతరం కొనసాగిస్తామని తెలియజేసుకుంటాను. కవర్తపు శ్రీనివాసరావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఎర్రజల్ల గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి స్వాతి పైప్స్ ఫ్యాక్టరీలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. దాదాపు 55 సంవత్సరాల అనుబంధం మా ఇద్దరిది. అలాంటిది ఆయన మా అందరికీ కూడా ఆదర్శం. ప్రతి ఒక్క ఆధ్యాత్మికంలోనే కాదు, అందరికీ సూచనలు ఇచ్చి జీవితాన్ని ఏ విధంగా చేసుకోవాలి, అందరికీ కూడా ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు కల్పించి తను ఆనందంగా వాళ్ళందరినీ చూసుకుంటూ ఫ్యాక్టరీని కట్టడం జరిగింది. ఆ రోజుల్లో చిన్న చిన్న అట్లా ఎదుగుతూ ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా స్వాతి పైప్స్ని ఆయన డెవలప్ చేసి పంపించడం జరుగుతుంది. కానీ ముఖ్యంగా మేము ఆయన గురించి తెలియజేసుకునేది ఏంటంటే, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అయితే సంతపాటి సాయిబాబా మందిరం శివాలయం నిర్మించడమే కాదు, ఎక్కడ విగ్రహం పెట్టినా కూడా అయితే అక్కడ దేవాలయం కట్టిన ధ్వజస్తంభాలు ఇవ్వాలి నేను అని ధ్వజస్తంభాలు ఇచ్చేవాడు. ఆయన ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా కేవలం పారిశ్రామికవేత్తగా కాదు, ఆయన ఒక క్రమశిక్షణ జీవితంతో గడిపి మమ్మల్ని అందరూ కూడా క్రమశిక్షణ నడిపినటువంటి వ్యక్తి. ఆయన విగ్రహాన్ని జైపూర్లో చేర్చుకునేటువంటి దగ్గరుండి చేసేటువంటి అదృష్టాన్ని నాకు శ్రీనివాసరావు గారు కల్పించారు భగవత్ స్వరూపంగా. కాబట్టి ఈ రోజున మా అందరికీ కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఆయన లేడని భావన మాకు ఎప్పుడూ లేదు. ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆశీస్సులు మాకు, మా కుటుంబానికి, మా మిత్రులకి, మా స్నేహితులకి, అలాగే సంతపాటి సాయిబాబా కమిటీలో అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని, ఆయన ఎప్పుడు కూడా ఆత్మశాంతిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.